గుంటూరు బస్టాండ్ దగ్గర వరద పరిస్థితిని మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కుండపోత వర్షానికి గుంటూరు అతలాకుతలమైంది. నగరంలోని నలుగు వీధులు కూడా పూర్తిగా నీట మునిగాయి. ప్రస్తుతం మనం గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టేషన్లో ఉన్నాము. ఈ బస్ స్టేషన్లో చూసినట్టయితే పూర్తిగా చెరువును తలపిస్తుంది. ఇటు చూసిన బస్టాండ్ ఆవరణ మొత్తం కూడా పూర్తిగా జలమయమైపోయి బస్సులు ఎక్కడే నిలిచిపోయి ఉన్నాయి. మనం చూసినట్టయితే ఇది బస్టాండ్లో దాదాపు సుమారు 130 బస్సుల వరకు కూడా బస్టాండ్ ఆవరణలోనే నీటిలో అలా కనిపిస్తూ ఉన్నాయి. మనం విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాము. అయితే గుంటూరు బస్ స్టేషన్ 1, 2 నుంచి కూడా దాదాపు 200 పైగా బస్ సర్వీసులు ఉండగా అందులో ఓన్లీ ఇప్పుడు 70 బస్సులు మాత్రమే మనకి బస్సులు నడుపుతున్నారు. మిగతా బస్సులన్నీ కూడా గుంటూరు బస్టాండ్ ఆవరణలో మోకాళ్ళలోతు పైగా నీళ్ళలో నిలిచిపోవడంతో అవి ఇంజన్లు పాడయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా అది బయటికి తీయలేని పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు బస్ స్టేషన్ నుంచి బస్సుల సర్వీసులు అన్నింటినీ కూడా పూర్తిగా బయట నుంచే, అంటే గుంటూరు బస్ స్టాండ్ నుంచి కాకుండా బయట ఉన్న రహదారులు, అదేవిధంగా పల్నాడు బస్ స్టేషను, అదే తెనాలి బాపట్ల బస్ స్టేషన్, వేరు ప్రాంతాల నుంచి బస్సులు అయితే నడుపుతున్నారు. గుంటూరు ఆవరణ నుంచి పూర్తిగా చూసినట్టయితే మనం పల్లె వెలుగు బస్సులు కావచ్చు, అల్ట్రా డీలక్స్లు, ఎక్స్ప్రెస్లు, అలా దాదాపు 130 బస్సులు మన గుంటూరు బస్ స్టాండ్లో పూర్తిగా చెరువులా తలపిస్తుంది. ఈ చెరువులో ఎక్కడికక్కడ ఆపివేసి ఉన్నాయి. ఈ బస్సులు కూడా బయటికి తీయలేని పరిస్థితి. అయితే అధికారులు రాత్రి నుంచి 3 మోటార్లను పెట్టి ఈ బస్టాండ్లో ఉన్న నీటిని పూర్తిగా బయటికి తోడేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాత్రి నుంచి 3 మోటార్లు పెట్టినప్పటికి కూడా మనం చూసినట్టయితే ఈ నీళ్లు కూడా ఇంకా ప్లాట్ఫామ్ కింద కూడా లేదు. నిన్న అయితే పూర్తిగా బస్టాండ్ లోపలికి కూడా ఈ నీళ్ళు వచ్చి ఉన్నాయి. నీళ్లు మొత్తం కూడా కుర్చీల వరకు కూడా నీళ్ళు వచ్చి ఉన్నాయి. ఆ నీటిని అంతా కూడా రాత్రి నుంచి కూడా వీళ్ళు తోడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ స్థాయి వర్షం అనేది గత 30 ఏళ్ళలో ఎప్పుడు చూడలేదని, అసలు గుంటూరు బస్టాండ్ కొత్త బస్టాండ్ నిర్మించిన తర్వాత ఇంతవరకు ఇలాంటి వాన కానీ ఇలా నీళ్లు బస్టాండ్లో నిలిచిపోవడం అనేది చరిత్రలో ఎప్పుడు చూడలేదని చెప్పి కూడా స్థానికులు అంటున్నారు. చూసినట్టయితే బస్టాండ్లు అంతా కూడా ప్రధానంగా వచ్చేసి పల్నాడు బస్టాండ్కి వచ్చేసి పల్నాడు బస్టాండ్ నుంచి బస్సుల్ని ఎక్కడ పిడుగురాళ్ళ, మాచెల్ల, సత్రంపల్లి, నసరాపేట అటువైపు బస్సులు అక్కడి నుంచి అట్టే తిప్పుతున్నారు. అదేవిధంగా ఇటు బాపట్ల, తెనాలి బస్సులు కూడా పూర్తిగా అంటే బస్టాండ్తో సంబంధం లేకుండా అక్కడ బిఆర్ స్టేడియం దగ్గర ఉన్నటువంటి స్థానిక బస్టాండ్ దగ్గర నుంచి కూడా బస్సులు సర్వీసులు నడుపుతున్నారు. అయితే కూడా స్థానికులు కొంతమంది ప్రయాణికులు తెలియక బస్టాండ్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ చెరువులో లోపలికి వచ్చేసి చూసి ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ నీరు తొలగించాలంటే దాదాపు కనీసం ఈ రోజు లేదా రేపు ఉదయానికి నీరు పూర్తిగా బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుందని, ఇంకా మరిన్ని అంటే ఇప్పటికి 3 మోటార్లు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా నీళ్లు చాలా ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళంతా ఈ నీటిని తొలగించాలంటే కనీసం ఇంకా మరి 24 గంటల సమయం పడుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే దాదాపు 30 ఏళ్ల తర్వాత మొదటిసారి ఇంత పెద్ద వాన పట్టడం వల్ల ఇక్కడ గుంటూరు బస్టాండ్ అనేది ఈ విధంగా పూర్తిగా చెరువును తలపిస్తుంది. అయితే ఈ బస్సులన్నీ కూడా ఎన్ని బస్సులు కండిషన్లో ఉన్నాయి అంటే పూర్తిగా ఇంజన్ల వరకు కూడా నీళ్లు, రాత్రి అయితే ఇంజన్ వరకు నీళ్లు వచ్చి ఉన్నాయి బస్సులకి. ఈ బస్సులు ఎలా పనిచేస్తాయి ఏంటనే కూడా ఆర్టీసీ అధికారులు మల్లగుల్లాలు పెడుతున్నారు. అయితే ఇక్కడ చూసినట్టయితే కొంతమంది మన దగ్గర డ్రైవర్లు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు అసలు ఏంటి ఈ బస్టాండ్ గతంలో ఎలా ఉందా, చూసారా ఎప్పుడైనా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అని చూసినట్టయితే పూర్తిగా చూసారా, ప్రతి బస్సు కూడా పల్లె వెలుగు బస్సులు కావచ్చు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు, మనం చూసినట్టయితే కొంతమంది ప్రయాణికులు అక్కడ దాకా వచ్చి చూసి మళ్ళీ తిరిగి వెళ్తున్నారు. అది ఆర్టీసీ డ్రైవర్లు వాళ్ళు కూడా మోకాల్లో నెలల్లో వచ్చి వెళ్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి వర్షం, ఈ పెద్ద స్థాయిలో వర్షం అనేది గతంలో ఎప్పుడూ లేదని, మొదటిసారి ఇంత పెద్ద వర్షం వచ్చిందని, పూర్తి డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా భారీ ఎత్తున దాదాపు నిన్నంతా కూడా భారీ ఎత్తున వర్షం పట్టడం వల్ల ఈ బస్టాండ్ అనేది పూర్తిగా చెరువును తలపిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రేపు సాయంత్రం కల్లా, రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం కల్లా బస్ సర్వీసులు అన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామని, ఇప్పటికైతే కేవలం ఒక 70 బస్సులని ప్రధాన మార్గాలలో అంటే సర్వీసులు తగ్గించి తిప్పుతున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మన బస్టాండ్ ఆవరణలో దాదాపు 130 బస్సుల వరకు కూడా నిలిచిపోయి ఉన్నాయి. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.